నాతో చెప్దాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్. అందరూ ఒకసారి సంతోషం కలిగిన వాళ్ళు చప్పలు కొడుతూ దేవుడికి ఒకసారి మహిమ చెప్పండి. ఈ మాట యేసు నామములో మీ పట్ల అవును అన్నట్లుగా ప్రభు జరిగించునుగాక. యూదా ఇంకా ప్రారంభించలేదు సబ్జెక్ట్. పై వచనంలో అన్నీ కూడా శుభవచనాలు మాట్లాడుతూ ఈ రెండో వచనంలో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రారంభం ఇలా మాట్లాడుతున్నాడు, మీకు కనికరం, మీకు సమాధానం, మీకు ప్రేమ విస్తరించునుగాక అనే మాట చెప్తున్నాడు. ఇది ఒక ప్రామిస్. ఆయన శుభవచనాలు మాట్లాడుతూ యేసుక్రీస్తు దాసుడు యాకోబు సహోదరుడైన యోధా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే యేసుక్రీస్తులో ఉన్న భద్రతను గురించి మాట్లాడాడు, దేవుని చేత ప్రేమించబడడాన్ని గురించి మాట్లాడాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ క్రీస్తులో పిలువబడిన మీకు శుభం కలుగుతుందని మాట్లాడుతూ ఇక్కడ ఒక చక్కని ప్రామిస్ గుర్తు చేస్తున్నాడు. మీకు కనికరం, మీకు సమాధానం, మీకు ప్రేమ యేసు నామములో విస్తరించునుగాక. ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను కూడా కోరుకుంటున్నాను, ఈ ఉపవాస పండుగల్లో పాల్గొన్న మీ కుటుంబాలకి యేసు నామములో సమాధానం కలుగునుగాక, యేసు నామములో ప్రేమ విస్తరించునుగాక, యేసు నామములో కనికరం విస్తరించునుగాక. అనుకున్నట్లుగానే ప్రభు మీ జీవితంలో కార్యాలు మొదలు పెట్టునుగాక. ప్రభు మాటిస్తే అది డెఫినెట్లీ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రియులారా, ఈ వచ్చిన భాగంలో 3 సందేశాలు ఉన్నాయి. ఒకటి కనికరం, రెండవది సమాధానం, మూడవది ప్రేమ. ప్రభు చిత్తాన్ని బట్టి ఈ ఒక్క వచనం 3 రోజులు ధ్యానించవచ్చు, కానీ సిలబస్ మనకు అవట్లేదు కనుక ఒక్క ప్రసంగంలోనే 3 వర్తమానాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనం చదువుకునేటప్పుడు 10th క్లాస్లో ఆల్-ఇన్-వన్ అనే బుక్ ఉంటుంది కదా, 6 సబ్జెక్టులు కలిసి అదే పుస్తకంలో ఉంటాయి. సో అట్లాగే మీకు ఈరోజు మీరు చందనాకి వెళ్ళినా, సిఎంఆర్కి వెళ్ళినా 1+1 ఆఫర్ అన్నట్లుగానే ఒక్క ప్రసంగంలోనే 3 సబ్జెక్టులు కూడా మీకు చెప్పడానికి నేను త్వరగా ఫాస్ట్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యే రీతిలో బోధించునుగాక. ఈయన మాట్లాడుతూ దైవజనుడు అంటాడు, దేవుని బిడలకి, క్రీస్తునందు భద్రం చేయబడిన బిడలకి, పిలువబడిన వారికి, సంఘానికి ఎప్పుడు కూడా సమాధానం విస్తరించాలి. సంఘ బిడల జీవితాల్లో ఎప్పుడు సమాధానం విస్తరించాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, ప్రేమ కూడా విస్తరించాలి. మీకు, పర్టికులర్గా మీకు అని మాట్లాడుతున్నాడు. నేను కూడా ఆత్మీయ నేత్రాలతో ఈ మాటలు ప్రకటిస్తున్నాను విశ్వాసంతో. మీకు కలుగునుగాక. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్ అంటారా? మీకు జరుగునుగాక. ప్రభు అదే చెప్పాడు కదా. ఏమని మాట్లాడతారంటే, అడుగుడి మీకు దొరుకును, వెతకుడి మీకు దొరుకును, ఆ తర్వాత తట్టుడి మీకు మీకు, పర్టికులర్గా మీకు అని ప్రభు చెప్పాడు. మీకు ఏ అక్కరతో మీరు వచ్చారో ఆయన చెప్తూ, మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలుసు, రహస్యమందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని సన్నిధిలో మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది అన్నారు ప్రభు. ఈ రాత్రి దైవ సన్నిధిలో ఇంచుమించు 11 రోజులుగా మీరు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నారు. ఇది 12వ రోజు. 12 అనే సంఖ్య అది నిజంగానే అపోస్తులకి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. 12 ఇశ్రాయేలీయుల గోత్రాలు, 12 అపోస్తుల పేర్లు ఉన్నాయి. కాలాన్ని చూపిస్తుంది. రోజుకి ఆ యొక్క సమయాన్ని మనం చూస్తున్నప్పుడు 12 గంటలు అని చూస్తూ ఉంటాం. సో ఈ 12వ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు
ఎన్నో విషయాల్లో నువ్వు విస్తరించావు, అభివృద్ధి చెందావు. అయితే ఈ మూడు నీ ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించేవి గనుక ఈ మూడు విషయాల్లో కూడా దేవుడు నిన్ను విస్తరింపచేయునుగాక. వాస్తవంగా విస్తరణ అనే మాటని మనం ఆలోచిస్తూ ఉంటే ప్రస్తుత కాలంలో జనాభా విస్తరిస్తూ ఉంది. మేబీ చైనాని మనం దాటేసామేమో అనుకుంటా. దాటేసామన్నయ్య కరోనా దయ వల్ల ఎక్కువగా జనాభా విస్తరణ జరుగుతుంది. ఆ తర్వాత ఒకప్పుడు రోడ్లు అనేవి మనం చిన్నప్పుడు పెద్దగా తెలియదు. ఇప్పుడు రోడ్లు మనం చూస్తూ ఉన్నాం. 4-వే అని, 6-వే అని, సీసీ రోడ్లని, అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది అన్ని కోణాల్లో మనం చూస్తున్నాం. ఇటు వ్యాపార రంగాల్లో, విద్యా రంగాల్లో, ఉద్యోగ రంగాల్లో అన్ని చోట్ల విస్తరణ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇటు కన్స్ట్రక్షన్ వర్క్లు అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే ఆ వర్క్లు మనం చూస్తూ ఉంటుంటే ఒకప్పుడు పెద్దగా గృహాలు చాలామందికి తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా ఇల్లు కన్స్ట్రక్షన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి. మనిషి భౌతిక విషయాల్లో అద్భుతమైన అభివృద్ధిని చూస్తూ ఉన్నాడు, డెవలప్మెంట్ చూస్తున్నాడు. ఫైనాన్షియల్గా కూడా చాలామంది అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, విద్యారంగంలో అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. అయితే మన ఆత్మీయ స్థితిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే స్పిరిచువల్ లైఫ్ బాగుంటుందో మరింతగా మనం క్షేమాన్ని చూస్తాం. ఆత్మీయ విషయాల్లో ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒకవేళ మీరు ఇంతవరకు ఒకవేళ అభివృద్ధి అనేది చూడలేదండి, మాకు విస్తరణ అనేది లేదండి అని ఒకవేళ మీరు వెయిట్ చేస్తూ ఉంటుంటే ఈ మాట మీ కొరకే. యేసు నామములో ప్రభు మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. మేము చిన్న గదిలో సేవ ప్రారంభించినప్పుడు ఫస్ట్ 6 నెలలు అయిపోయింది మేము అక్కడికి సేవకు వచ్చి, పరంజ్యోతి స్కూల్ దగ్గరికి వచ్చి 6 నెలలు అలాగే ఆ రెడ్ బ్రిడ్జ్ దగ్గరలో గదిలోనే మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎవరికి పెద్దగా పరిచయం కాదు మాకు. అలాగే ఆ వీధులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా పరిచయం అవుతుంటే నమస్తే అని చెప్పడమో, ప్రైజ్ లార్డ్ అని చెప్పడమో, వందనాలని చెప్తా ఉండేవాళ్ళం. అయితే ఒకరోజు ఒక చిన్న సువార్త కూడికలాగా ఏర్పాటు చేస్తే కొద్ది మందికైనా సువార్త అందుతుంది, కనీసం ఆ మాటలు వినైనా సరే ఇక్కడ దేవుని సన్నిధికి వాళ్ళు వస్తారు, ఆ పరిచర్య ఆ విధంగా ప్రారంభించబడుతుంది అని ఆలోచించి ఒక సువార్త సభ కింద ఏర్పాటు చేసాం. సువార్త సభ ఏర్పాటు చేసాం. అది ఫస్ట్ టైం సువార్త కూడిక జరిగింది. కొద్దిమంది సమకూర్చబడ్డారు. అలాగ సండే స్కూల్ అనేది స్టార్ట్ అయ్యింది. 6 నెలలకి మరలా క్రిస్మస్ టైం వచ్చింది. ఆ టైంలో సువార్త సభలాగా ఈ విధంగా అయినా సరే వాళ్ళకి దేవుని సువార్త అందుతుందనే ఉద్దేశంతో ప్రభు నామ మహిమ కొరకే ఒక సువార్త పండుగ కింద, ఆ స్తుతి ఆరాధన పండుగ కింద ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. ఏర్పాటు చేస్తే దానికి దైవజనులు అరుణ్ కుమార్ గారు, బట్టి శ్రీనన్ గారు వచ్చారు ఆ మీటింగ్కి. ఏర్పాటు చేసాము. అయితే నాకు తెలిసి ఎక్కడైనా మీటింగ్స్ ఆల్రెడీ నేను సేవలో దైవజనుల దగ్గర ఎన్నో నేర్చుకుంటూ వచ్చాను కనుక మీటింగ్ జరగాలంటే అందరికీ తెలియచేయటం కోసమని ఒక ఫ్లెక్స్ ఒకటి ఆ రోడ్డుకి దగ్గరలోనే పరంజ్యోతి స్కూల్ వీధిలోనే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఆ ప్రహారీ గోడను ఆనుకుని జనాలు వస్తారు కదా అనుకుని అట్లాగా ఒక ఫ్లెక్స్ ఒకటి కట్టి స్తుతి ఆరాధన పండుగని ఒక ఫ్లెక్స్ ఒకటి కట్టాం. రాత్రి పెట్టాము మీటింగు. ఇంకా 2 రోజులు ఉంది. తెల్లారినప్పటికీ ఫ్లెక్స్ లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను సండే స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు కదండి, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాను, అన్న ఇక్కడ ఫ్లెక్స్ కట్టాం, తెల్లారినప్పటికి లేదు అని. ఏమైంది బ్రదర్ ఏమైందని పాపం వాళ్ళు కంగారు పడ్డారు. ఆలోచించి ఎంక్వైరీ చేస్తే ఆ ఫ్లెక్స్ రాత్రి కోసేసి ఆ వైర్లు పురుకోసలన్నీ అట్లా కట్ చేసి కాల్లో పడేశారు. ఇక్కడ మీటింగ్ జరగకూడదు అని. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
నాకు బాగా గుర్తుంది. నేను ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతూ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ విషయాలు నాకు గుర్తొచ్చినాయి ప్రార్థనలో ఉన్నప్పుడు. అంటే విస్తరణ జరగకూడదని సాతానుగాడు ఎన్నో విధాలుగా ఆటంకపరుస్తూ ఉంటాడు. బైబిల్లో కూడా మనం చూస్తాం కదా, ఫరో ఇజ్రాయిల్ని ఎంత శ్రమ పెట్టాడో అంతగా వాళ్ళు విస్తరించారంట. ఆమె చెప్పండి ఒకసారి. అసలు కూడికే జరగకూడదు అన్నట్లుగా అలాగ వాళ్ళు దేవుని తెలియని బిడలు వారు. ప్రభు ప్రేమ తెలియదు, ఇదొక మతం అనుకునే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కనుకనే వారికి తెలియక అలా చేశారు. కానీ ఆశ్చర్యం, ఆ రోజు మీటింగ్ విషయంలో ప్రజలను దేవుడు నడిపించాడు. కరెక్ట్గా వాక్యం ప్రారంభిద్దాం అన్నప్పటికీ కరెంట్ కట్. దేవుడికి స్తోత్రం. అక్కడ కొంచెం దగ్గరలో ఒక కాలనీలో ఏదో ఒక ఇల్లులో అంటికిపోతే మొత్తం పవర్ కట్ చేశారు. వచ్చారు, బాగానే వచ్చారు, ఒక 100-150 మంది వరకు రీచ్ అయ్యారు ప్రజలు. కానీ మీటింగ్ కరెక్ట్గా వాక్యం ఇద్దాం అన్నప్పటికీ కరెంట్ కట్. ఆ సమయంలో మనకి జనరేటర్ కూడా పెట్టుకునే పరిస్థితి కాదు అది. అంటే పెట్టిన కొట్ట పొయ్యిలో తీసుకొచ్చి ఏర్పాటు, అంత సేవ ప్రారంభ స్థితి మాట. వచ్చిన వాళ్ళు మీటింగ్ పెట్టిన ఆయన కనీసం జనరేటర్ కూడా పెట్టుకోడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, మనకు తెలియదు. అంటే ఆ ప్రారంభ స్థితి అలాంటిది అది. కానీ దేవుడి దయ వల్ల ఇంచుమించు ఒక 1/2 అవర్ వరకు కరెంట్ రాలేదు. చిన్న మెగాఫోన్ ఎవరో అప్పటికప్పుడు తీసుకొచ్చి పెట్టారు, చిన్న ఛార్జింగ్ లైట్ తీసుకొచ్చారు, అలా జరుగుతుంది. కరెంట్ ఇచ్చాడు. సో దేవుడు ఆ మీటింగ్ ఆశీర్వాదకరంగా అలా ప్రారంభించబడిన సేవను దేవుడు ఈ విధంగా, ఒక్క మందిరం ఉంటే చాలనుకున్నాను నేను. ఇంచుమించు 9 స్థలాల్లో సేవకి దేవుడు ద్వారాలు తెరిచాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆదివారం వచ్చినప్పటికీ 40 ఊర్ల నుంచి మందిరానికి వాళ్ళు వస్తున్నారంటే అసలు ఏంటి ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం కాకపోతే? నేనంటాను, ఒక వ్యక్తిని దేవుడు విస్తరింప చేయాలనుకుంటే ఆయన ఎలాగైనా విస్తరింప చేస్తాడు. ఆ విస్తరణ ఎవరు ఆపలేరు. అబ్రహామును పిలిచినప్పుడు అడుగు పెట్టడానికి స్థలం లేదు. వాస్తవంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ నక్షత్రాలు చూడు, అలాగ నీ సంతానం ఉంటుంది అన్నాడు. ప్రభు చెప్పాడు, ఇసుక రేణువులు లెక్కెట్టు, అలా ఉంటుంది నీ యొక్క సంతతి అన్నాడు. నిజంగానే విశ్వాసులకు తండ్రి కాబట్టే అడుగు పెట్టడానికి స్థలం లేని అబ్రహాము చూపించిన దేశానికి వెళ్ళాడు, అలాగే బ్లెస్ చేయబడ్డాడు. ఈ పరిచర్యలో నేను కూడా అదే చూశాను. అసలు టౌన్లో స్థలం కొనడమే చాలా కష్టం. విశ్వాసంతో ప్రారంభించబడిన ఈ పరిచర్ని ఎన్ని విధాలుగా దేవుడు విస్తరణ చేశాడంటే ఆయనకి నిజంగా ఏమిచ్చినా మనం ఆయన రుణం తీర్చలేము. కనుక విస్తరణ అనేది దేవుడు కలుగు చేయాలి. ఆదిమ సంఘం కూడా యోదయ, గలిలయ, సమరయ, భూ దిగంతాల వరకు సేవ విస్తరించింది. శిష్యుల సంఖ్య విస్తరించింది, సంఘం విస్తరించింది. ఈ రాత్రి మనం కూడా కోరుకుందాం మీ ఆశీర్వాదాలు. ప్రారంభ దినాల్లో ప్రభు చెప్పాడు కదా, మీరు ఫలించి, పలకండి ఆ మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించండి అని చెప్పాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదం మీ ఇంట్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా, మీ వ్యాపారంలో కూడా, మీ చేతి పనుల్లో కూడా, మీ యొక్క ప్రయత్నాల్లో కూడా కొద్దిగానే ఉంటుంది. బైబిల్ అదే చెప్తుంది కదా, మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్న నువ్వు తుదకు మహా అభివృద్ధిని చూడాలి. విస్తరణ ప్రభు ఇచ్చేది. ఎబ్బేజు సరిహద్దులు విశాలపరిచినట్లు అలాంటి దీవెన నీకు ప్రభు ఇస్తాడు. నా ఆశ, మెయిన్ చర్చిని దేవుడు ఎలాగైతే విస్తరింప చేశాడో బ్రాంచ్ సంఘాలని కూడా దేవుడు విస్తరింప చేయనుగాక. అలాగే విశ్వాసుల కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాలు విస్తరించునుగాక. గుడ్. ఇప్పుడు నా ప్రశ్న, ఏమేమి విషయాల్లో మనం విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అక్కడే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి కనికరం. అనండి ఒకసారి మీ నోటితో. సో ఫస్ట్ పాయింట్ మీరు క్వశ్చన్లో రాసుకోండి, ఏమేమి విషయాల్లో మనం విస్తరించాలి. 1, నెంబర్ 1 కనికరం. మీకు కనికరము
విస్తరించునుగాక అని ప్రభువు కోరుకుంటున్నాడు. భౌతిక విషయాల్లో ఆల్రెడీ మీరు విస్తరించుంటారు, ఉద్యోగాల్లో, వ్యాపారాలన్నింటిలో డెవలప్మెంట్ చూసుంటచ్చు. అయితే వెరీ ఇంపార్టెంట్ కనికరం. కనికరం అనే పదానికి అనేకమైన పర్యాయ పదాలు ఉన్నాయి. మరి పర్టికులర్గా కరుణ, జాలి, దయ, ఇవెన్నో పదాలు మనం చూస్తాం. కనికరం అనే పదము కరుణలోంచి వచ్చింది. మనం ఆరాధించే దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన నిజంగానే కనికరం గల దేవుడు. ఆయన మన కుటుంబాల్లో దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, యూదా తన పత్రిక మాట్లాడుతూ మీకు కనికరం విస్తరించాలి. సంఘంలో ఈ పత్రిక సంఘానికి రాయబడింది కనుక సంఘములో కనికరం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం మాట్లాడుకుందాం. జాలి అనే పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. జాలికి కనికరానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎలాగో చెప్తాను. జాలి అంటే ఒక పిల్లోడు బాగా చాలా ఇబ్బందిగా ఉన్నాడు. ఎట్లాగంటే చాలా ఇబ్బందిగా ఉన్నాడు ఆ పిల్లోడు. తాగటానికి కూడా నీళ్ళు, దాహం 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 అంటున్నాడు. ఓ పక్కన కూర్చుని ఉన్నాడు, దాహం 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 అని అరుస్తున్నాడు. వాళ్ళు మనం చూసినప్పుడు ఏం కలుగుతుంది అంటే జాలి కలుగుతుంది. జాలి కలిగిన వెంటనే ఏమంటామంటే అయ్యో అంటాం కదా. మనం రోడ్డు పక్కన ఎవరొకరు ఆహారం లేక, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మనం ప్లాట్ఫామ్ దగ్గర, లేకపోతే రైల్వే స్టేషన్లో, ఆ బస్ స్టాండ్లో కనపడతా ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకి చాలా జాలి కలిగి అయ్యో అంటాం. చూసిన వెంటనే జాలి కలిగి అయ్యో అంటే దాన్ని జాలి అని, దానికి నిర్వచనం. మరి కనికరం అంటే ఆ బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి క్రియారూపంలో ఏదైనా చేస్తే దాన్ని కనికరం అంటారు. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాడు ఆ పిల్లోడు, ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు, మన చేతిలో ఫుడ్ ఉంది, ఆల్రెడీ మనం తింటున్నాం. వెంటనే ఆ పిల్లోడి మీద దయ కలిగి జాలి కలిగింది. ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, సరే ఆ ఆహారం ఈ పూటకి ఆ పిల్లోడికి ఇద్దామంటే దాన్ని కనికరం అంటారు, క్రియారూపంలో. ఇది మంచి సమరయుడు స్టోరీలో మనం నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, వెళుతున్న వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతున్నాడు. దొంగల చేతిలో చిక్కాడు. తన వస్త్రాలన్నీ చిరాగ్గా చేసి కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టేశారు. ఆ దారి గుండా 3 వ్యక్తులు వెళ్తున్నారు. లేవీయుడు వెళ్ళాడు, నాకెందుకులే అనుకున్నాడు. యాజకుడు వెళ్ళాడు, పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంచి సమరయుడు అతని మీద చూపిన ఆ కనికరం చూస్తే అతనికి నూనె పోసి గాయాలు కట్టి పూటుకుని వాని ఇంటికి తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టి, ఒకవేళ ఇతని విషయంలో ఏదైనా అచ్చి ఉంటే, అప్పు ఉంటే నేనే కడతానయ్యా, అతనికి ఆహారం పెట్టని, నాది పూచి అని మంచి సమరయుడు ఎలా క్రియారూపంలో క్రియ చేశాడో దాన్ని కనికరం అంటారు. సంఘానికి ఈ కనికరం విషయంలో విస్తరణ కలుగునుగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అంటారా? ఎందుకో తెలుసా? మనం ఆరాధించే దేవుడి పేరు కనికరం గల దేవుడు. ఆయన నమ్ముకున్న బిడలమైన మనలో కూడా సేమ్ అదే కనికరం రావాలి. ప్రభు ఓ మాట చెప్పాడు, మీరు చదువుతారు ఈ మాట. ద్వితీయోపదేశకాండంలో 4:31 ఇలా చెప్తున్నాడు. మనం ఆరాధించే దేవుని పేరుని గురించి అక్కడ వర్ణిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు. ఎప్పుడు ఆయన నిన్ను చేయి విడవడు. ఏ క్షణము కూడా ఆయన నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పేరే కనికరం గల దేవుడు. ఆయనకే ఇంత కనికరం ఉంది కనుకనే మంచి సమరయుడు ఆయనే. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి ఎప్పుడు చేయి విడిచిపెట్టే దేవుడు కాదు కదా. అలాగే సంఘానికి కూడా
సంఘ బిడలమైన మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న కనికరం ఇతరుల మీద కూడా అదే కనికరాన్ని మనం కనపరచాలి. అయ్యో అని వదిలేసి వెళ్ళిపోకుండా క్రియారూపంలో మనం చేయగలిగిందే చేతనైన సహాయమే చేయి పట్టి నడిపించటమో, అతని గురించి ప్రార్థించటమో, అవసరమైతే నీళ్ళు ఇవ్వటమో. సో క్రియల రూపంలో చేసేదాన్ని కనికరం అంటారు. నిజంగా మిమ్మల్ని గురించి నేను ఎప్పుడు అభినందించి చెప్పగలిగిన మాట, కోవిడ్ టైంలో సంఘము చూపిన కనికరం అసలు వర్ణించలేం. మీలో చాలామంది వ్యక్తిగతంగా సంఘం మీద మీరు చూపిన కనికరం, అండ్ మీ వీధిలో ఎవరికైనా ఇలాంటి కోవిడ్ ఏర్పడిన సమయాల్లో కూరగాయలు పంచటం అండ్ ఆయిల్ ప్యాకెట్ పంచటం, ఆ సమయానికి వాళ్ళకి ఏదైనా తీసుకొచ్చి అందించటం, ఇట్లాంటివి మీలో చాలామంది సర్వీస్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలామంది బిడ్డలు ఉన్నారు. సంఘం తరపున మీరు చాలామంది చేసినారు. అది ఆ కనికరం ఎప్పుడు ఉన్నతమైంది. ఈ కనికరం ఏమవ్వాలంటే సంఘంలో విస్తరించాలి అంటున్నాడు. ఒకరి మీద చూపించే ఆ దయ కానీ కనికరం కానీ జాలి కానీ విస్తరించాలని దేవుడు దైవజనుడిలోంచి కోరుకుంటూ ఆ మాటలు తెలియజేస్తున్నాడు. విస్తరణ, అందుకే బైబిల్ ఇలా ఉంది కదా, కనికరము గల వారి మీద నీవు కనికరము చూపిస్తావు ప్రభువా అంటాడు భక్తుడు. మనం చూపే కనికరం మరలా తిరిగి మన కుటుంబాల మీద చూపుతుంది. అది విస్తరించాలి మనలో అని దేవుడు ఆశపడుతున్నాడు. సంఘానికి ఈ భారం చాలా అవసరం. ఎవరైనా ఆపదలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఆ బాధ మన బాధగా భావించి కనీసం మనం చేయగలిగింది నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన, అవకాశం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయటం, మనకి వాళ్ళ బంధువులు ఎవరైనా పరిచయస్తులుంటే చిన్నగా పలకరించి ఎలా ఉంది అంటాం. దీనినే కనికరముతో కూడిన క్రియ అంటారు. సో ఈ విధమైన అనుభవాలు సంఘానికి ఎప్పుడు కావాలి. ఎవరికో ఎలా ఉంటే నాకెందుకని ఎప్పుడు క్రైస్తవుడు అనుకోకూడదు. నిజంగా మదర్ తెరిసాలో మనం చూస్తామండి, ఎంత కనికరం కలిగిన మనసు ఆమెకు ఉంది. కుష్టి రోగుల మధ్యలో ఆమె వైద్య సేవలు అందించి ఒక నిజమైన క్రైస్తవ్యానికి మోడల్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారంటే మదర్ తెరిసా అని చెప్పడంలో సందేహం లేదు. అసలు కల్కట్టా ప్రాంతాల్లో ఆమె చేసిన ఓ గొప్ప పరిచర్య ఉన్నతమైంది. అసలు మన ప్రాంతానికి కూడా ఎంతోమంది మన వీధిలో క్షణంగా సిక్కై హాస్పిటల్కి తీసుకెళ్ళే పరిస్థితి ఉండదు ఆ టైం, అలాంటి సిచ్యువేషన్. సో మనకు తెలిసిన వెంటనే చిన్న హెల్పే వెంటనే స్పందించి వాళ్ళని ఏదో విధంగా దేవుని ప్రేమతో వాళ్ళకి ఆ పరిచర్య చేయటం చాలా ఉన్నతమైంది. ఈ రాత్రి సంఘాన్ని నుంచి దేవుడు అది ఆశిస్తున్నాడు. ఒక దైవజనుడిగా నేను కూడా మీ నుంచి అది కోరుకుంటున్నాను. యేసు నామములో మీలో ఒక్కొక్కరిలో కనికరం విస్తరించునుగాక. ఇంకా చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడు స్టోరీ మీకు గుర్తు రావాలి. ఇప్పటికే తండ్రిని ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు. అతడు అన్నీ పోగొట్టేశాడు. తిరిగి మళ్ళా తండ్రి ఇల్లు గుర్తొస్తే ఆ తండ్రి అంటే అతని మీద కనికర పడ్డాడు అనే మాటను మనం చూస్తాం. కనికర పడ్డాడు కనుకనే ఆ ఇంట్లోకి చేర్చుకున్నాడు. కనికర పడ్డాడు కనుకనే అతన్ని హత్తుకున్నాడు, అతనికి విందు చేశాడు. క్రియలు కనబడతా ఉన్నాయి. యేసయ్య సేవకుడిగా నేను ఆశపడుతున్నాను, సంఘంలో క్రియాపూర్వకముగా కనికరపడే మనసు ఈ విషయంలో మీరు విస్తరణ కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ సందర్భంలో చెప్తూ మీకు కనికరము విస్తరించునుగాక అన్నాడు. ఒక్కొక్క మాటలో ఎవరెవరికి దేవుడు ఆ కార్యాలు చేస్తాడని చెప్తాను. ఎవరికి కనికరం విస్తరిస్తుంది? మీకు అన్నాడు.
ఎవరికి దేవుడు కనికరాన్ని విస్తరింప చేస్తాడో ఒక్క రిఫరెన్స్ ఇస్తా. చదవండి, లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనాన్ని చూద్దాం. ఎవరికి దేవుడు కనికరాన్ని విస్తరింప చేస్తాడు? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము, ఆయనకి భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములుండును, తరతరాలు ఉంటుంది. ఒకసారి అందరూ ఆమేనంటారా? దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళ మీద కనికరం తరతరాలు ఉంటుందంట. అంటే ఆ కనికరం ఏమవుతుందంటే విస్తరిస్తుంది, తరతరాల వరకు ఉంటుంది. ఈ రాత్రి మీరు విశ్వసించండి, కోరుకోండి, దేవా మా ఇంట్లో మా కుటుంబాల్లో దైవ కనికరం కోసం మేము ఎదురు చూస్తున్నాం. దేవుడు ఆల్రెడీ మనల్ని కనికరించాడు. మనం ఇతరుల మీద కూడా కనికరం చూపాలనుకుంటున్నాం. ఒకవేళ ఇంకా ఆ కనికరం మీకు రాకపోతే ఎవరికి దేవుడు కనికరాన్ని విస్తరింప చేస్తాడంటే ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళకి ఖచ్చితంగా కనికరం అనేది విస్తరిస్తుంది. దేవుని భయం అనేది ఒక క్రైస్తవ కుటుంబం, ఒక క్రైస్తవ వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా చక్కగా ఇతరుల మీద కనికర పడగలుగుతాడు. దైవ భయం లేని వారిలో కనికరం అనేది చూడలేం. ఈ రాత్రి ఆశిస్తున్నాను నేను, మీలో దేవుని భయం ఉండాలి. అది ఉంది. కొంతమందిలో 1% ఉంటుంది, కొంతమందిలో 10% ఉంటుంది, 20%, 30%, 50%, 60%, 70%, అటు కొంచెం అలా ఉంటుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే 100%. అవును, దేవుడు చూస్తున్నాడు, నా పద్ధతి, నా ప్రవర్తన, నా బిహేవియర్, నా తలంపులు, ఆలోచన, నిర్ణయాలు దేవునికి అంగీకారమయ్యేటట్లుగా దేవునికి భయపడేవారిగా ఉంటే ఆ కనికరం అంట తరతరాలు మన ఇంటి మీద ఉంటుందంట. ఈ రాత్రి నా ఆశ అది, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం ఎప్పుడు దేవునికి భయపడే కుటుంబాలుగా మార్చబడుదురుగాక. అలా ఉంటే మీ కుటుంబాల మీద కనికరం ఉంటుంది, మీ గుండెల్లో కనికరం విస్తరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యోసేపులో ఆ దేవునికి భయపడే మనసు కనపడుతుంది. ఏ సమయంలో దేవునికి భయపడే ఆ మైండ్ సెట్ యోసేపులో ఉంది. ఒక్కసారి భయపడి ఇంకొకసారి భయపడి అట్లా లేదు. ఏ టైం అయినా అక్కడ ఎవరున్నా లేకపోయినా దేవుడు ఉన్నాడనే భయం మాత్రం యోసేపులో ఉంది. అందుకనే అతని మీద ఉన్న ఆ దైవ భయాన్ని బట్టి అతని యొక్క విస్తరణ గోడలు దాటి వ్యాపించింది. అతని అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేకపోయారు. జనరల్గా మాట్లాడినా జైల్లోకి వెళ్ళాడు, అక్కడ దేవుని కనికరం ఉంది, అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడంట, అక్కడ సహకరించే వాళ్ళు కూడా ఉన్నారంట. మరలా ఇంట్లోకి వచ్చాడు, అక్కడ కనికరం ఉంది. గుంట్లో పడేశారు, అక్కడ దేవుడు కనికరించాడు. అన్నలు చంపేద్దాం అనుకున్నారు, అక్కడ దేవుడు కనికరించాడు. అసలు యోసేపు ఎంతగా ఆయన మీద కనికరం ఉండడానికి కారణం ఏంటంటే యోసేపు దేవునికి భయపడేవాడు అనే మాట ఉంటుంది. తన యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేకపోయారు. ఈ రాత్రి నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం, నీ చదువు, నీ భవిష్యత్, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కాలేజీకి వెళ్ళినా దైవ భయం, ఇంట్లో ఉన్నా దైవ భయం, బంధువుల మధ్యలో ఉన్నా, తల్లిదండ్రుల మధ్యలో ఉన్నా, సేవకుల మధ్య ఎక్కడున్నా నువ్వు దేవుని చూస్తున్నాడనే భయంతో ఉంటే నీ అభివృద్ధి ఎవ్వరు ఆపలేరు. అసలు నువ్వు విస్తరిస్తూనే ఉంటావు. అది దైవ భయాన్ని బట్టి జరిగే కార్యం. కావాలంటే నేను చెప్పే మాట మీరు బైబిల్లో చూడండి. ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. 42, 18, 49, 22. మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడేవాడిని. అందుకోసం దేవుడు తన కనికరం ఎలాగ యోసేపు మీద చూపాడు. 39, 21.
అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగేటట్లుగా చేశాడు. 49:22 యోసేపు ఫలించడు కొమ్మ, ఊట వద్ద ఫలించడు కొమ్మ, తన రెమ్మలు గోడలు దాటి వ్యాపించాయి. ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెప్తారా? సో ఎంత అతన్ని ఎవ్వరు ఆపలేకపోయారు. ఎందుకంటే ఒకటే రీజన్, దేవునికి ఎవరైతే భయపడతారో వాళ్ళ మీద ఆయన కనికరం ఉంటుంది. సో నీ అభివృద్ధి, నీకు ఎంత కాంపిటీషన్ రానివ్వండి, ఒకసారి హల్లెలూయా చెప్తారా? ప్రస్తుత కాలంలో ప్రతిదానికి కాంపిటీషన్ ఉంది. బట్టల షాపులు చూడండి, ఎన్నంటే ఒకే వీధిలో బళ్ళు ఉంటాయి. వ్యాపారాలు చూడండి, స్టూడియో కానివ్వండి, ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్ కానివ్వండి, ఏదైనా సరే కాంపిటీషన్ ఉంది. సేవ చూడండి, కాంపిటీషన్ ఉంది. హోటల్ చూడండి, అన్నిటికీ కాంపిటీషన్ ఉంది. ఎన్నున్నా నువ్వు దేవుడికి భయపడతా ఉంటే నీ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు రావాల్సినవన్నీ దేవుడు నీ దగ్గర తీసుకొస్తూ ఉంటాడు. సో ఒకటి రీజన్, మనం దేవునికి భయపడే రీతి ఆయన చూస్తూ ఉన్నాడు. నేను ఆశిస్తున్నాను నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, నీ ఇంటి మీద ఈ కనికరం విస్తరించడానికి, నీ అభివృద్ధి ఎవరు ఆపకుండా విస్తరించేటట్లుగా ఉండేటట్లుగా దేవునికి భయపడే ఆ మంచి మనస్సాక్షి నీలో ఉంటే చాలు. ఆటోమేటిక్గా దేవుడు నీ అభివృద్ధిని అలాగే విస్తరింపచేస్తూ ఉంటాడు. ఒక చిన్న సందర్భం మీకు చెప్తాను. ఒకసారి చాలా సీరియస్గా మీరు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్తే బాగుంటుంది. భార్యాభర్తల కుటుంబ బంధం చాలా ఉన్నతంగా కొన్ని కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మోడల్ ఎగ్జాంపుల్గా ఉంటారు. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలనుకుంటాం. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు ఇంకా విచిత్రంగా కనబడుతూ ఉంటాయి. ఎలా అంటే ఎక్కువ శాతం షాపింగ్కి వెళ్ళాలంటే అక్కోళ్ళ తర్వాత ఎవరైనా, దేవుడికి స్తోత్రం చెప్పండి, అస్సలు షాపింగ్ చేయాలంటే మీ తర్వాతే అని చెప్పుకోవచ్చు. ఎందులోనే సరే షాపింగ్కి వెళ్ళాలంటే మీరే సెట్ అవుతారు. మరి అలాంటిది ఏమైందో తెలియదు ఆవిడకి. ఏమండి మీరు కూడా రండి నాతో పాటు అన్నదంట ఆ రోజు షాపింగ్కి వెళ్ళటం కొరకు. సర్లే ఎప్పుడు పిలవదు, మొత్తం మీద ఏదో అయి ఉంటుంది ఈరోజు అనుకున్నాడంట ఆయన. ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారట. వెళితే బట్టల షాప్, అది షాపింగ్ చేస్తుంది ఆమె. పెద్ద కొడుక్కి ప్యాంట్ షర్ట్ తీసింది, చిన్న కొడుకుకి ఇంటి దగ్గర టీషర్ట్ షార్ట్ లెంత్ షార్ట్ తీసింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయికి పంజాబీ డ్రెస్ ఒకటి సెలెక్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో అత్త మామకి కూడా బట్టలు తీసింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే పని మనిషి కూడా చీర కొన్నది. ఇన్ని కొంటా ఉంటుంటే భర్త పక్కనే ఉన్నాడు కదండి. అడిగాడు, నేను గుర్తులేదా నీకు అన్నాడు. మిమ్మల్ని ఎట్లా మర్చిపోతానండి బాబు, మిమ్మల్ని రమ్మన్నదే అందుకు, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను, మిమ్మల్ని రమ్మన్నదే ఎందుకు అంటే అని అనుకుని అన్నీ కొనేసిన తర్వాత బిల్లు అట్టుకొచ్చి 10,000 అయితే అట్టుకొచ్చి ఇదిగోండి మీకు అని ఇచ్చిందంట. భార్య ఎంత కనికరం చూపిందో భర్త మీద, దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను కొన్నిసార్లు ఫ్యామిలీస్లో ఇలాంటి కనికరం కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని కనికరం అలాంటిది కాదండి. మన కోసం ఆ ప్రాణాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి ఆయన. దేవునికి స్తోత్రం. సో నువ్వు ఆయనకి ఎప్పుడు భయపడతా ఉంటే దేవుని కనికరం నీ ఇంటి మీద ఎప్పుడు ఉంటుంది. బైబిల్లో నాయీను అనే ఒక ఊరు, ప్రభు వెళుతూ ఉన్నాడు. ఆయన వెళుతూ ఉంటుంటే ఆయనకి ఒక పాడి ఎదురొస్తూ ఉంది. తన కుమారుడు చనిపోయాడు. కన్నీళ్లతో ఆమె వస్తూ ఉంది. దేవుడంట ఆమె మీద కనికర పడ్డాడంట. సందర్భం మీకు చదివితే దేవుడు ఆమె మీద కనికరపడి ఆమె కన్నీళ్లు తుడిచేశాడండి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఎదుగొచ్చిన పిల్లలు
ప్రయోజకులు కాలేదని కన్నీళ్లు కార్చే వాళ్ళు ఉన్నారండి. చేతికొచ్చిన పంట ఇంకా చేతికి రాలేదు, పోగొట్టేశారు, పోయింది మధ్యలో అని కన్నీళ్లు కార్చేవారు. వీసా రావాల్సిందే, అది ఆగిపోయింది, కన్నీళ్ళు. విదేశీ ప్రయత్నం చేయాలనుకుంటారు, ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నప్పుడు కన్నీళ్ళు. చదువు ఎగ్జామ్స్ విజయం సాధించాలి, 1 మార్క్లో ఫెయిల్యూర్స్ అయినప్పుడు కన్నీళ్ళు. పొందుకోవాల్సిన ప్రమోషన్ రాకపోతే కన్నీళ్ళు. రావాల్సిన ఉద్యోగం మన చేతికి రాకపోతే కన్నీళ్ళు. ఈమె కుటుంబంలో కూడా అలాగే కన్నీళ్ళు ఎదురైనప్పుడు దేవుడు ఆ పాడిని ముట్టినప్పుడు అద్భుతంగా ఆమె కన్నీళ్లు తొడవబడ్డాయండి. నిజంగా ఈ రాత్రి దేవుని కనికరం నీ మీద ఉంటే నీ కన్నీళ్లు తొడవబడును గాక. మత్తయి 14:14 మీరు తర్వాత చదవండి. ఆయన కనికరపడి వారిని స్వస్థపరిచిననే మాట ఉంటుంది. ఈ రాత్రి ఎంతమంది అనారోగ్యాలతో హాస్పిటల్ మధ్యలో ఉన్నారో, రోగాల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో, వారిని దేవుడు కనికరం గలవాడు కాబట్టి వారి మీద ఆయనే కనికరపడి వారిని స్వస్థపరచునుగాక. సంతోషం కలిగిన వాళ్ళందరూ చెప్పండి ఆమేన్ అంటారా? నిజంగా దేవుడు మన కుటుంబం మీద ఆయన కనికరం ఉంచాలండి. అది ఏ రోగమైనా దేవుని కనికరం ద్వారానే స్వస్థత కలిగేది. దేవుని కనికరం ద్వారానే మన కన్నీళ్లు తొడవబడేది. గొర్రెలు ఉన్నాయంట, వాటికి కాపరి లేడంట, దేవుడు వారి మీద కనికరపడ్డాడు. ఈ రాత్రి మనలో మనం పొందుకున్న కనికరం ఇంకా విస్తరించాలంటే ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళ మీద ఆయన కనికరం ఉంటుంది, తరతరాలు నిలిచి ఉంటుంది. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఓకే, రెండవది, మీకు సమాధానం విస్తరించునుగాక. మీకు సమాధానం విస్తరించునుగాక అని యోధా ఆ మాట చెప్తున్నాడు. నిజమే, మన విస్తరణలో సమాధానం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం అనేది 2 విధాలుగా ఉంటుంది, 2 టైప్స్. ఎట్లాగంటే మనం ఒకరితో ఒకరు సమాధాన పడే విధానం ఒక విధానం, దేవుని దగ్గర నుంచి మనం సమాధానం పొందుకోవటం మరొక విధానం. ఇప్పుడు మీకు సమాధానం విస్తరించునుగాక అంటున్నాడు. నిజమే, ప్రస్తుత కాలంలో మనిషికి డబ్బు ఉంది, పేరుంది, పలుకుబడి ఉంది, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ హృదయంలో ఆ సమాధానం అనేది కొదువైపోయింది. ఏదో ఒక మెంటల్ టెన్షన్తో మనిషి బాధపడుతూ ఉన్నాడు. అందుకనే సంఘానితో మాట్లాడుతూ మీకు సమాధానం విస్తరించునుగాక అన్నాడు. సమాధానం అనేది ఎలాంటిదో తెలుసండి? పౌలు సమాధానం గురించి ఆయన మాటల్లో వర్ణిస్తూ ఇలా అన్నాడు, సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం అన్నాడు. అంటే సమాధానం అనేది జ్ఞానానికి మించినది. మీరు చదువుతారు ఆ మాట, ఫిలిప్పీ పత్రిక 4:7 చూడండి. ఫిలిప్పీ పత్రిక 4:7, సమస్త జ్ఞానమునకు మించిన, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయానికి తలంపులకి కావలి ఉండునుగాక అన్నాడు. అంటే ఆ సమాధానం అనేది ఎలాంటిదంటే జ్ఞానానికి మించినది. ఈ రోజుల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళకి తెలివితేటలు లేవా? జ్ఞానం లేదా? చదువుకున్న వాళ్ళే కదా, ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళే కదా. ఎందుకు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే సమాధానం లేదు. సమాధానం అనేది ఎలాంటిదంటే సమస్త జ్ఞానానికి మించింది. ఈ రాత్రి మనం కోరుకుందాం, ప్రతి కుటుంబంలో, ప్రత్యేకంగా సంఘాలలో దేవుని సమాధానం విస్తరించునుగాక. ప్రారంభం మీ హృదయంలో సమాధానం కావాలి. మీరు ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకుంటారో ఈ సమాధానము ఇతరుల మీద కూడా మీరు చూపగలుగుతారు. ఇప్పుడు సమాధానం విస్తరించడం అంటే సమాధానం పొందుకున్న వ్యక్తి ఇతరుల మీద సమాధానం చూపాలి.
మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుతూ ఉంటే ఆ మాట ఇలా ఉంది. కొలస్సీ పత్రిక 3:15, కొలస్సీ పత్రిక 3:15 చూస్తే, క్రీస్తు అనుగ్రహించు యేసు క్రీస్తు అనుగ్రహించు సమాధానం అన్నాడు. అంటే ప్రభు ఇచ్చే సమాధానం చాలా ప్రశాంతమైనది మాట. ప్రస్తుత కాలంలో ఒకరితో ఒకరి సమాధానం, అందరితో సమాధానం, సమాధానం అనే బంధం, భార్యాభర్తల మధ్యలో సమాధానం, సంఘం మధ్యలో సమాధానం, ఇది ఓకే, ఇది దేవుడిచ్చే సమాధానం. ఏమవ్వాలంటే సంఘంలో విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రశ్న ఏమిటంటే, ప్రతి దాంట్లో కూడా కనికరం ఎవరికి ఇస్తాడో చెప్పాను, ఇందులో కూడా సమాధానం ఎవరికి? మీకు సమాధానం విస్తరించును గాక అన్నాడు కదా ప్రభు. అసలు సమాధానం అనేది ఎవరికి ఇస్తాడో దేవుడు? చాలా ఉన్నాయి కానీ అందులో ఒక్కటే చెప్తాను, బాగా మనకి పరిచయమైన మాట. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక. అంటే ఎవరికి సమాధానం అంటే దేవునికి ఇష్టులైన వాళ్ళకి. ఎవరైతే దేవునికి ఇష్టంగా మన బ్రతుకు జీవిత కాలాన్ని అప్పగించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. అది సమస్త జ్ఞానానికి మించిందై ఉంటుంది. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో టెన్షన్స్, భార్యాభర్తల్లో ఎన్నో టెన్షన్స్, కుటుంబ పరంగా తట్టుకోలేనంత కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదిగో, జ్ఞానానికి మించిన సమాధానం నీకు కావాలంటే నీలో కావాల్సింది ఏంటంటే ఆయనకి ఇష్టలుగా బ్రతికితే చాలు. ఆ సమాధానం నీలోకి దేవుడిస్తాడు. ఏమున్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండగలిగితే ఆ స్థితి ఎలా వస్తుందంటే దేవునికి ఇష్టలైన వాళ్ళకి ఆ సమాధానం వస్తుంది. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. బైబిల్ ఇలా చెప్తుంది. ఎవరయ్యా దేవునికి ఇష్టలంటే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారు నాకు ఇష్టలు అన్నాడు. 16వ కీర్తన వచనంలో 3వ వచనంలో ఈ మాట ప్రభు చెప్పాడు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, 16వ కీర్తన 3వ వచనంలో, కేవలం వారు నాకు ఇష్టలు అన్నాడు దేవుడు. దేవునికి ఇష్టలుగా మీరుంటే ఆ సమాధానం మీ హృదయానికి, మీ తలంపులకి కావలిగా ఉంటుంది. మేము సేవ చేస్తున్న విశ్వాస పరిచర్యలో సేవకులు అనేక ప్రాంతాలకి మమ్మల్ని కూడా మీటింగ్స్ తీసుకెళ్తూ ఉండేవారు. తీసుకుని వెళితే ఆ తల్లి సేవకులతో చెప్పిన మాటలు, అప్పుడు నేను ఇంకా విశ్వాసిగా ఉన్నాను, కూడా సేవకులతో పాటు మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళిన స్థలంలో పరిచయస్తులే సేవకులకి బాగా కుటుంబం, మంచి విశ్వాసులే. ఆ తల్లి తన సమస్య సేవకులతో చెప్తా ఉంది. ఎలాంటి స్థితిలో ఆమె భక్తి చేస్తుందో చెప్తుంది. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది. వాళ్ళ నాన్నగారు మంచి డాక్టర్, వాళ్ళ పెద్దన్నయ్య సాఫ్ట్వేర్, చిన్నన్నయ్య లాయర్. సో ఆ కుటుంబం అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మంచి కుటుంబం. ఆమె ఆ ఇంటిలో చేసే భక్తిని గురించి, ఆమెకు ఎదురైన స్థితిని గురించి ఆమె మాట్లాడుతూ ఉంది. కొన్నిసార్లు మనం చేసే భక్తిలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలని మనం అనుకుంటున్నప్పుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అయినా ఆ భక్తిని బట్టే మనకు సమాధానాన్ని దేవుడిస్తాడు. ఆమె మాట్లాడుతూ చెప్పిన సందర్భం ఏమిటంటే, అన్నయ్య, నేను దేవుని కొరకు వైరాగ్యంగా జీవిస్తూ ఉన్నాను. నా భర్త నన్ను పెట్టినంత టార్చర్
ఏ కుటుంబంలో కూడా ఇంత టార్చర్ పడుంటారేమో, అంత బాధ పెట్టాడు నా భర్త అని ఆమె భక్తిని గురించి మాట్లాడుతూ విసిగిస్తూ ఉండేవాడంట. మందిరానికి వెళితే వెళ్ళొచ్చిన తర్వాత తిట్లు ప్రారంభించేవాడంట. ఆ తర్వాత నిద్దట్లో ఉంటే ఓసారి కత్తిరి తీసుకుని మొత్తం బేబీ ఫ్యామిలీ కటింగ్ వేసేసాడంట. సో అంత టార్చర్ అన్నమాట ఆమెకి. సిగరెట్ తీసుకుని ముఖం మీద కాల్చేవాడంట. అంత బాధపడుతుంటే సేవకులతో చెప్తుంది ఆమె బాధ చెప్తుంటుంటే, అప్పుడు సేవకులు అన్నారు, అమ్మ మీ నాన్నగారు డాక్టర్ గారు కదా, మీ పెద్దని లాయర్ కదా, ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇస్తే దెబ్బకు తీసుకెళ్ళి ఓసలు లెక్కెట్టుకుంటాడు ఆయన. ఎందుకు నువ్వు ఇంత బాధను భరిస్తూ నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు ఇంట్లో అని అంటే, ఆమె చెప్పిన ఒక మాట, అన్నయ్య నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం పెద్ద కష్టమేం కాదన్నయ్య, నేను చేస్తుంది భక్తి. భక్తి కలిగిన వాళ్ళే శ్రేష్ఠులు, వాళ్ళ ఇష్టలు, వాళ్ళకి సమాధానం ఇస్తానన్నాడు దేవుడు. ఈ శ్రమ వచ్చిందని నేను ఈ సమయంలో నేను ఆవేశంతో వెళ్ళి పోలీస్ కంప్లైంట్లు ఇస్తే పోలీస్ ఆఫీసరు తీసుకొచ్చి ఆయన లాఠీతో 4 కొట్టి వెళ్ళి కాపురం చేయి అంటాడు. తర్వాత ఆ గాయం ఆయన హృదయంలో ఉండిపోతుంది. నన్ను పోలీసు వాడి చేత కొట్టించావా అని ఆయన మనసులో ఉండిపోద్ది. ఆయన ఎలా మారుతాడు అన్నయ్య? నేను ఈ శ్రమలో నిలబడి దైవ భక్తి ఏంటో, దైవ శక్తి ఏంటో ఈ కుటుంబానికి తెలియచేయాలి. ఆమె అలాగే ఉపవాసాలు చేసి కన్నీళ్ళు కార్చిందండి. ఆమె భక్తి కఠినుడైన తన భర్త ఎంత బాధ పెట్టాడో ఈరోజు ఆయన సంఘంలో ఒక స్తంభంగా మారిపోయాడు. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. ఈ రాత్రి నా ఆశ ఒకటే, మీ ఇంట్లో చాలామంది కుటుంబాల్లో భర్తల గురించి చాలామంది స్త్రీలు వేధించబడుతూ బాధపడుతున్నారు, సమాధానం లేకుండానే ఉన్నారు. నేను చేసే భక్తి ఏమైపోతుంది అని అనుకుంటున్నారు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, భక్తి కలిగిన వాళ్ళకి సమాధానం ఇస్తాడు దేవుడు. వాళ్ళు శ్రేష్ఠులు అవుతారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో భక్తి ఎలా మారిపోయిందంటే చాలా బాధను కలిగించేటట్లుగా రెడీమేడ్ వైపుకు మారిపోయింది భక్తి. నేను ఇలా చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, చాలామంది భక్తి ఎలా ఉంటుందంటే గాలి బుడగల భక్తి అనండి ఒకసారి మీ నోటితో. ఆ గాలి బుడగల భక్తి అంటే ఏంటి? ఆ బుడగ ఎగరాలంటే గాలి కొట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, లేకపోతే ఆ బుడగ ఎగరదు. అలా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇంకా చెప్పాలంటే గాలి పటాల భక్తి. గాలిపటం ఎటుంటుందంటే దారం తెగిన గాలిపటం ఎక్కడికి వెళ్ళిపోతుందో, ఏ చెట్టుకు గుచ్చుకుంటా తెలియదు మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఈరోజున క్రైస్తవ్యం. ఇంకొక కోణంలో చెప్పాలంటే గంగిరెద్దు భక్తి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏ భక్తి? గంగిరెద్దు చూడండి, సీజన్ భక్తి మాట. గంగిరెద్దు భక్తి అంటే సీజన్. వసవి వచ్చాడు దండం పెట్టు అంటాడు అక్కడ, ఇంకా అంతే. సీజన్ కిస్మిస్ పండుగ వస్తేనే అప్పుడే చేస్తారు వాళ్ళు భక్తి, ఇంక మళ్ళా కిస్మిస్ రావాలి. నేనంటాను క్రైస్తవ్యంలో సీజన్ భక్తి ఉండకూడదు. సంపూర్ణ భక్తి కలిగిన వారిగా మారుదముగాక. అలాంటి వాళ్ళకి ఎప్పుడు సమాధానం ఇస్తాడు దేవుడు, ప్రశాంతత ఇస్తాడు. ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను, మీ గుండెల్లో ఒక రోషం వచ్చి దేవుని కొరకు చేస్తే భక్తి ఇలాగూ చేయాలి అనేటట్లుగా మీ ఆత్మీయ జీవితాలు కట్టబడునుగాక. ఓకే, 3rd one, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. ప్రేమ విస్తరించునుగాక. గట్టిగా చెప్పండి, ఏం విస్తరించాలి? ప్రేమ విస్తరించాలి. చూద్దాం, ప్రేమను గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. యేసయ్య లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఇంకా అవధులు లేవు ఆయన ప్రేమకు. అసలు దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ప్రేమా స్వరూపి.
అసలు దేవుడే ప్రేమై ఉన్నాడు. ఆయన సంఘాన్ని ప్రేమించడానికి తన ప్రాణాన్ని అర్పించాడు. త్యాగంతో ఉంది ఆయన ప్రేమ. ఇప్పుడు సంఘంలో ఏమవ్వాలంటే ప్రేమ విస్తరించాలంట. ప్రేమ మీలో ఇక్కడ కూర్చున్న అందరిలో ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ అంటే ప్రభు చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించు. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని ప్రేమ ఎంత ఎంత గొప్పదంటే క్షమించింది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ప్రాణాన్ని అర్పించేసింది. ప్రేమ అనే పదం ఒక వ్యక్తికి అర్థం అవ్వాలంటే సిలువ దగ్గరికి వస్తే తప్ప అర్థమవుతుంది. లోక ప్రేమల శరీర సంబంధమైన ప్రేమలు ఎన్నో ఉన్నాయి, అవంతా మాయ. దేవుని ప్రేమ శాశ్వత కాలం, అగాపే. దేవుని ప్రేమ శాశ్వత. ఆ ప్రేమ క్రైస్తవ కుటుంబాల్లో విస్తరించాలి. సంఘంలో ఈ ఉదయం ఏమని కోరుకుంటున్నాడంటే విశ్వాసులకి ప్రేమలో విస్తరణ కలగాలి. ఫైనాన్షియల్గా వాళ్ళు వృద్ధి పొందారు, గుడ్. భౌతికంగా వాళ్ళు విస్తరించారు, చాలా బాగుంది. అయితే వాళ్ళలో ప్రేమ విస్తరించాలి. ప్రేమ విస్తరించడం అంటే ఎవరిలో ప్రేమ విస్తరిస్తుంది అనే ప్రశ్న కూడా మీకు వస్తే దీంట్లో కూడా ఒక మాట చెప్తా. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 5:5. ఎవరిలో ప్రేమ విస్తరిస్తుంది? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన రోమపత్రిక 5:5. మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడటం అంటే విస్తరించబడు. ఒక వ్యక్తికి హృదయంలో ప్రేమ అనేది ఎప్పుడు వస్తుందంటే అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారానే ఆ ప్రేమ విస్తరణ కలుగుతుంది. దేవుని ప్రేమ అంటే భౌతిక సంబంధమైన ప్రేమలు ఎన్నో ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఒకటి, అన్నదమ్ముల మధ్యలో ఉండే ప్రేమ మరొకటి, పిల్లల మధ్యలో చూపించే ప్రేమ ఒకటి, స్నేహితుల మీద చూపే ప్రేమ. ఈ రకరకాల ప్రేమలు ఉన్నాయి. అయితే సంఘంలో ఒకరి మీద ఒకరికి దైవికమైన ప్రేమ కలగాలంటే అది ఆత్మపూర్ణులైన వారికే ఆ ప్రేమ అర్థమవుతుంది. ఈరోజు మీరు చూడండి, సంఘంలో ఎవరో గురించి మనకి ఎందుకులే అనుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు ఒక విశ్వాసాలు అనుకోకూడదు. ఒకరి భారాలు ఒకరు భరించమన్నాడు. ఒకరి గురించి ఒకరికి మనం వాళ్ళ గురించి ఇంకా చెప్పుకోవాలంటే మీరు సుఖంగా ఉండాలంటే అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మనం ఏం చేస్తామంటే ప్రభా నన్ను దీవించు, నా పిల్లల్ని, నా కుటుంబం, నాయన నేనే అంటాం, కానీ అసలు పక్కన ఎవరున్నారు వాళ్ళ పేరు గురించి ఎప్పుడు చెప్పి ప్రార్థన చేయం. సో దేవుడు కోరుకునేది ఏమిటంటే నీలో ప్రేమ విస్తరించగలగాలి. నీ ఆత్మీయ జీవితంలో నీ తోటి వారి కొరకు ప్రార్థించినట్లుగా ఆ ప్రేమ నీలోకి రావాలి. నీ వీధిలో ఉన్న వాళ్ళ కోసం, లేదా ప్రస్తుత కాలంలో చూస్తున్న సంఘములో నీకు తెలిసిన వారు, ఇంకా తెలుసుకుని వారి గురించి ప్రార్థించే స్థాయికి నువ్వు ఎదిగితే ప్రేమ నీలో విస్తరణ కలుగుతుంది. అది కూడా ఆత్మపూర్ణులైన వారికే ఆ ప్రేమ విస్తరణ కలుగుతుందంట. ఆత్మ ఫలములు 9 చెప్పండి. అందులో ఫస్ట్ ఫలం ప్రేమ. ఫస్ట్ పదమే ప్రేమ. సంఘంలో ఆత్మఫలం ప్రేమ. తోటి వ్యక్తి లేదా తోటి సహోదరుడు సహోదరి, ఈ చర్చ్ అంటేనే మన ఈ దేవుని బంధం ఎంత గొప్పదంటే ఒక తండ్రి బిడలం మనం. ఇక్కడ అన్నదమ్ములు, అన్నలు, అక్కలు, కుటుంబం ఉంది. సో ప్రేమతో పలకరించుకోవటం, ప్రేమను పంచటం, ఎవరిలో ద్వేషం కానీ, విభేదాలు కానీ, మనస్పర్ధలు కానీ ఎప్పుడూ ఉండకూడదు. సంఘం అంటేనే ప్రేమ. ఇప్పుడు ఈ ప్రేమ నీలో విస్తరణ కొరకు అది పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయాలి.
ఆత్మ ఫలంలో ఒక ఫలం ప్రేమ. అందుకే ఈ రాత్రి నేను ఆశపడుతున్నాను, కోరుకుంటున్నాను, సంఘానికి ప్రేమను దేవుడు విస్తరింప చేయునుగాక. హుషారుగా చెప్తారా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? సో దేవునిలో ప్రేమలో మనం విస్తరించాలి. కొంచెం ఆలోచిద్దాం. ఇందులో ఒక పాఠాన్ని మీకు చెప్తాను. బోయాజు రూతు అనండి ఒకసారి మీరు నోటితో. బోయాజు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రూతు సంఘానికి, సంఘ విశ్వాసికి గుర్తుగా ఉంది. పెండ్లి కుమార్తె వధువు సంఘానికి గుర్తుగా ఉంది. బోయాజు పొలంలో ఉన్న రూతు ఎంత ప్రేమను పొందుకోగలిగిందంటే, ఆమెను గురించి బోయాజు ఒక చక్కని మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి. రూతు పుస్తకం 2వ అధ్యాయంలో మనం ఈ మాటను గమనిస్తాం. రూతు పుస్తకం 2వ అధ్యాయంలో 13వ వాక్యాన్ని చూద్దాం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక్కదాన్ని కాకపోయినా నీవు నన్ను ఆదరించావు. నీ దాసురాలు నాకు నా యందు ప్రేమ కలిగి నీవు నీ దాసురాలైన నా యందు ప్రేమ కలిగి మాట్లాడావు. చాలు. అసలు బోయాజు రూతు మీద ఎంత ప్రేమ చూపుతున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు, బోయాజు అని పిలువబడుతున్న ప్రభు కూడా సంఘం మీద అంతకంటే ఎక్కువ ప్రేమ చూపుతున్నాడు. మోయాబుకి సంబంధించింది రూతు. అసలు మోయాబీలు శపించబడిన వాళ్ళు, కానీ బోయాజు పొలంలోకి పిలిచాడు. పొలంలో పన కోసమని వచ్చింది, ఒక పనామి కింద వచ్చింది, ఆ పొలానికి ఓనరమ్మ అయిపోయింది. ఎంత ప్రేమ! రూతు పేరు యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఉంది. ఎంత ప్రేమ! ఇంకా మీకు అర్థమయ్యేట్లుగా చెప్పాలంటే, దేవుడు మనల్ని చూపిన ప్రేమ అసలు వర్ణించలేము. అయితే ఆ ప్రేమ సంఘంలో అందరి మీద కనపరచగలగాలి. నా ఆశ అది. విశ్వాసులుగా మీ కుటుంబాల్లో, మీ ఇంటి మీద, మీ బిడ్డల మీద, మీ కుటుంబం మీద, మీ ఉద్యోగం మీద ఎంత ప్రేమ ఉందో సంఘంలో కూడా అదే ప్రేమ కనపరచాలని నా ఆశ. ప్రేమలో ఉన్న ఆ క్వాలిటీస్ ఒక్కొక్కటి చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రికలో చదువుకున్నట్లు ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో చదివిస్తాను. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. ఒక అధ్యాయం అంతా ప్రేమ గురించి రాశాడు పౌలు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి అని మాట్లాడుతూ ఆయన 2వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్న విధానాన్ని, ప్రవచించు కృపావరం కలిగి ఓకే, మర్మములని జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, ఓకే, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం నాకు ఉన్నది, ఆయనను లేని వాడనైతే నేను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు, నేను ఎంత చేసినా ఆ భక్తి అంతా కూడా వ్యర్థమైపోతుంది అని మాట్లాడుతూ ఇప్పుడు ఆ ప్రేమ యొక్క క్వాలిటీస్ ఒక్కొక్కటి చదువుతున్నాడు. చూడండి. 4వ వచనం కాడి నుంచి చూస్తే, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ ప్రేమలో ఉన్న క్వాలిటీ ఏమిటంటే సహిస్తూ ఉంటుంది. అది ఎప్పటి వరకు? దీర్ఘకాలం. ఎక్కువగా సహించే మనసు ఉంటుంది నీలో ప్రేమ ఉంటే. ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి, నువ్వు సహించలేకపోతున్నావంటే ప్రేమ లేదు అనే అర్థం. ప్రేమ ఉంటే సహించగలుగుతాం. నెక్స్ట్, దయ చూపిస్తుంది. నెక్స్ట్, మచ్చరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని గురించి విచారించదు. స్వప్రయోజనం అంటే సింపుల్గా, స్వప్రయోజనం అంటే వర్షం పడ్డది, కూల్ వేడి పకోడీ తెచ్చుకున్నావు, నువ్వే తినేస్తే అట్లా, భార్య కూడా ఉంది కదా ఇంట్లో, దాన్ని స్వప్రయోజనం అంటారు. బిర్యానీ తెచ్చుకున్నావు, నువ్వే తినేస్తే ఎట్లా,
ఇంట్లో కూడా. నీ మట్టుకి బజ్జీలు తెచ్చుకున్న నువ్వైతే ఎట్లా, ఇంట్లో వాళ్ళకి కూడా. సో సంఘంలో కూడా నీ మట్టుకు నువ్వు ఆలోచిస్తేనే ఎట్లా, అందరి ప్రయోజనం గురించి కూడా ఆలోచించు. స్వప్రయోజనాన్ని కోరుకోదు. నెక్స్ట్, కోపపడదు. త్వరగా, అమ్మో ముక్కు మీదే ఉంటుందండి బాబు పాస్టర్ గారు, అట్టంటారు ఏంటండి బాబు, త్వరగా కోప్పడదంట. ప్రేమ ఉంటే కోపం ఉండదు. నెక్స్ట్, అపకారం ఎప్పుడో అయిపోయి ఉంటుంది, అది గుండెల్లో పెట్టుకుని దాచుకోదు, మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయంలో సంతోషపడదు, సత్యంలోనే అన్నిటినీ తాలును. పుట్టినోట్లో తాలును అనే చోట ఏముందో తెలుసా, అన్నిటినీ కప్పును. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీని మీద ఇలా టవల్ వేస్తాను అనుకోండి, చేయట్టను, ఏమైనా వినిపిస్తుందా, లేదు. అన్నిటినీ కప్పును. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది, లోపాలున్నా అది కప్పేస్తుంది. ఇంకా చెప్తూ ప్రేమలో ఉన్న క్వాలిటీస్, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును. అబ్బా, చివరిలో మాట చూడండి, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమే. ఆ 14:1, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అందుకొరకు దైవజనుడు ఈ లేఖ రాస్తూ ప్రేమ మీకు విస్తరించాలి అంటున్నాడు. అందుకని దేవుని దగ్గర నుంచి నువ్వు ఏ ప్రేమ పొందుకున్నావో ఆ ప్రేమ సంఘానికి అందాలి. నీ ఇంటిలో నీ వస్తువుల్ని ఎలాగ ప్రేమిస్తున్నావో, సాటి సహోదరుడు, సంఘ విశ్వాసి అంటే దేవుని రక్తంతో కడగబడ్డాడు, సొత్తైన ప్రజలు, ఆయన్ని కూడా అదే ప్రేమతో సాటి సహోదరుడిగా, సహోదరిగా ప్రేమించు. సంఘంలో ఎక్కడ చిన్న చిన్న లోపాలు ఉండకూడదు. ప్రేమ అన్నిటినీ కప్పేస్తుంది. అలాంటి ఒక దైవికమైన అనుభవం, భక్తి, సంపూర్ణత యేసు నామములో మీకు కలుగు చేయునుగాక. మన బిడ్డలు, మన సంఘ బిడ్డలు ఆయా చోట్ల ఈ ఉద్యోగాల నిమిత్తమై అండ్ చదువు నిమిత్తమై చదువుకోవటానికని ఆయా ప్లేసెస్కి వెళ్ళారు. చెన్నైలో ఉన్నవాళ్ళు కొంతమంది, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కొంతమంది, కాకినాడ, రాజమండ్రి, నర్సాపురం, ఆ తర్వాత బెంగళూరు, కొంతమంది అయితే విదేశాల్లో కూడా వాళ్ళు పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి అనుకూల సమయం ఉన్నప్పుడు చర్చ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అన్నయ్య మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు అక్కడ ఎట్లా ఉంది, పరిచర్య ఎట్లా ఉంది అని పలకరిస్తూ ఉంటారు. నేను వాళ్ళని అడుగుతాను, మరి అక్కడ మీరు ఉంటున్నారు కదా, సహవాసానికి వెళ్తున్నారా, మందిరానికి వెళ్తున్నారా? కొంతమంది చెప్తారు, మాకంత అనుకూలత ఉండలేదన్నా, మన లైవే ఫాలో అవుతున్నాము, సో మాకు టైం కుదరట్లేదు అని కొంతమంది వాళ్ళ పరిస్థితిని బట్టి చెప్తారు. ఆ మధ్యకాలంలో హైదరాబాదు మన బిడ్డలు ఈ వ్యాపారాల పనుల కోసమని వెళ్ళారు. చిన్న చిన్న కంపెనీల్లో పనుల కోసం వెళ్ళారు. కుటుంబం అంతా వెళ్ళారు. అక్కడే ఉండి దరిదాపుగా ఒక 5-6 ఏళ్ల నుంచి కష్టపడుతూ కుటుంబ పోషణ కొరకే ప్రయాసపడుతున్నారు. వాళ్ళు నాతో చెప్పిన మాట ఏమిటంటే, అన్న మేము ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ దగ్గరలోనే, మేబీ ఒక 3 or 4 kilometers ఉంటుంది అంతే. ఇక్కడ బండి ఎక్కితే అక్కడ దిగిపోతాం, జస్ట్ 5 minutesలో వెళ్ళిపోతాం మందిరానికి. దగ్గరే మంచి సహవాసమే దొరికిందన్న, మనకులాగే అక్కడ సహవాసం బాగుంటుంది అని చెప్పారు. చెప్తూ ఒక మాట వాళ్ళు చెప్పారు, ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తు మాట. ఎవరైనా ఆరాధనకి రాలేదంటే, చర్చ్కి ఆ వారం ఎవరైనా రాలేదంటే, పాస్టర్ గారు ఎక్కువగా సంఘ పరిచర్య, ఆయనకి మనకులాగే బ్రాంచెస్ ఉన్నాయన్న, విశ్వాసులు చాలా సేవ, బిజీ, ఒత్తిడిలో తిరుగుతూ ఉంటాడన్న. అయితే విశ్వాసుల్లో మేము చూసింది ఏంటంటే, ఒకవేళ ఆ వారం ప్రేయర్ ఆరాధనకి వాళ్ళు మిస్ అయ్యారంటే, ఆ విశ్వాసులే వాళ్ళు ఉదయకాలానికల్లా ఆ ఆరాధనకు వచ్చారు కదా మందిరానికి, రాకపోతే సాయంకాలానికే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ సాయంకాలం కుదరకపోతే పొద్దున్నే వెళ్ళిపోతారు.
వెంటనే అడుగుతారు, ఏమ్మా ఎందుకు రాలేదు ప్రార్థనకి, చర్చికి ఎందుకు రాలేదు, అన్న మిమ్మల్ని అడిగారు, అక్క మిమ్మల్ని అడిగారు, సేవకులు అడిగారు, ఎందుకు రాలేదయ్యా అని. ఇంకా ఒకవేళ వాళ్ళు ఫీవర్తో బాధపడి జ్వరం వచ్చి రాలేకపోతే, ఆ రోజు లేవలేని పరిస్థితుల మధ్యలో ఉంటే, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే నిద్రపోయి ఉంటే, ఒకసారి డోర్ కొట్టి తీసిన వెంటనే చూస్తే జ్వరాలతో ఉంటే, వాళ్ళే వెళ్ళిన విశ్వాసులేనంట, వాళ్ళే ఒకవేళ ఆ ఇంటిలో ఆహారం ప్రిపేర్ చేసి ఆ దేవుని ప్రేమను బట్టి అలాగా ఒకరికొకరు పురుకొల్పుకుంటూ సహవాసాన్ని కాపాడటం కొరకు వాళ్ళు ప్రేమలో సాగిపోతున్నారు. వాళ్ళు నాతో చెప్పిన మాట, అన్న నిజంగానే నేను జ్వరం వచ్చి లేవలేకపోతే వాళ్ళే వచ్చేసి వంట చేసేసి సాటి సహోదరిగా నన్ను భావించి చక్కగా దేవుని పరిచర్యలో వాళ్ళు సహకరిస్తూ వచ్చారన్న. అసలు సంఘము గురించి నిజంగా నేను ఆశ్చర్యపోయాను, ఇంత ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారా అనిపించింది అని. సో నేను కోరుకుంటున్నాను, సంఘ పరిచర్య చాలా ఉన్నతమైంది. కుటుంబం, మనమందరం ఒక ఫ్యామిలీ. సంఘం అంటే ఏంటనుకున్నారు? ఒక కుటుంబం. మీరు ఎఫ్ఎస్సి పత్రికలో సంఘాన్ని గురించి ఏమని మాట్లాడాడు చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనం చూడండి ఒకసారి. ఈ హేతువు చేత పరలోకమందు ఒక కుటుంబం ఉంది మనకి. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము, భూమి మీద ఒక కుటుంబం ఉంది. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు. 18వ వచనం చివరి లైన్లో చూస్తే, మీరు దేవుని సంపూర్ణత ఎంతో పూర్ణులగునట్లుగా టిక్ చేయండి. ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పెంత, పొడవెంత, లోతెంత, ఎత్తెంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తున్నాను. పౌలు గారి యొక్క హృదయంలో ఎంత భారం ఉందో చూడండి. ఈ రాత్రి నా ఆశ, ఈ రాత్రి నా కోరిక, సంఘములో ప్రేమలో విస్తరించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో ఇదే ప్రార్థన మనం చేయాలి. యోధ ఆ పత్రిక శుభవచనాలతో ప్రారంభిస్తూ, సంగమా, క్రీస్తునందు భద్రం చేయబడిన ప్రియులారా, మీరు కనికరం విషయంలో విస్తరించాలి, మీరు సమాధానం విషయంలో విస్తరించాలి, వెరీ ఇంపార్టెంట్, మీరు ప్రేమలో విస్తరించాలి. మనం దేవుని దగ్గరికి రాకముందు కనికరం అంటే మనకు తెలియదు. నిజంగానే కఠిన హృదయులుగా ఉండేవాళ్ళమేమో. దేవునిలోకి వచ్చిన తర్వాతే కనికరం అంటే ఏంటో మనకు తెలిసింది. మనం కనికరించబడ్డాం కాబట్టి అదే కనికరాన్ని సంఘానికి పంచుదాం, తోటి వారికి పంచుదాం. మనము సమాధానం పొందాం కాబట్టి అదే సమాధానాన్ని సంఘానికి, సమాజానికి పంచుదాం. సో వెరీ ఇంపార్టెంట్, మనం దేవుని చేత ప్రేమించబడ్డాం కాబట్టి ఆ ప్రేమ ఇతరులకి పంచి ప్రేమలో విస్తరిద్దాం. ఇట్టి కృప దేవుడు ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ఈ పూట ఈ కోడికను మనం ముగించుకోబోతున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ సందేశం అంతటి కొరకే చేతులెత్తి చిన్న ప్రార్థన